ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ సిలో యూనిట్ నెంబర్ 19 అండి. దట్ ఈస్ డెలివరీ ఛానల్స్. చాలా చిన్న టాపిక్. ఇది చూద్దాం. లెట్ us స్టార్ట్. డెలివరీ ఛానల్స్ ఏంటంటే మనకి 3 రకాలు. అదేంటంటే 3 ఇంపార్టెంట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ కస్టమర్స్ డెలివరీ అంటే మనం ఇచ్చే సర్వీస్ టు దట్ కస్టమర్స్ అన్నమాట. ఒకటి స్టాఫ్ ఆఫ్ ద బ్రాంచ్ వాళ్ళు ఇస్తారు. రెండోది ఏంటి స్పెషలైజ్డ్ మార్కెటింగ్ పర్సన్ అని చెప్పేసి మార్కెటింగ్ పర్సన్ సెపరేట్‌గా స్పెషలైజ్డ్ అనమాట. వాళ్ళు ఎంబీఏ చేసి స్పెషల్‌గా యూనివర్సిటీస్ మనం డైరెక్ట్‌గా వాళ్ళని తీసుకుంటాం అన్నమాట. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. మూడోది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్. మన ఔట్‌సోర్స్ చెప్పాలంటే ఔట్‌సోర్స్ కింద. ఈ 3 కేటగరీస్ ఉంటాయి మనకి. ఓకే. ఇందులో డెడికేటెడ్ మార్కెటింగ్ మేనేజర్స్ అంటే ఇప్పుడు రెండోది మాట. అందులో ఏముంటారంటే డెడికేటెడ్ మార్కెటింగ్ మేనేజర్ డీఎంఎంఎస్ అంటారు. వీళ్ళేంటంటే అపాయింటెడ్ ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఇంటర్నల్ హ్యూమన్ రిసోర్సెస్. ఇంటర్నల్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఏంటి మనం మామూలుగా జనరల్‌గా కేటగిరీలో మన బ్యాంక్‌లో ఎంటర్ అవుతా ఉంటారు డిఫరెంట్ క్వాలిఫికేషన్‌తో. వీళ్ళేంటంటే మార్కెటింగ్‌లో వాళ్ళు ఎంబీఏస్ చేసి స్పెషలైజ్డ్ అనమాట. ఓహ్! ఎక్స్‌ట్రా స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. నాలెడ్జ్ ఉంటుంది. సో, దీస్ స్పెషలిస్ట్ మార్కెటింగ్ మేనేజర్స్ ఎంబీఎస్ అయి ఉంటారు. యంగ్, ఎనర్జిటిక్ రిక్రూటెడ్ ఫ్రమ్ ద క్యాంపస్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ స్కూల్స్. మనం చూస్తాం డైరెక్ట్‌గా స్కేల్ 2, స్కేల్ 3లో కూడా తీసుకుంటున్నారు కదండీ బ్యాంకులో వాళ్ళమాట. సమ్ బ్యాంక్స్ అపాయింటెడ్ దెమ్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ క్యాడర్ అండ్ సమ్ అదర్ బ్యాంక్స్ ఇన్ మిడిల్ మేనేజ్. అది మనకు తెలిసినది. నెక్స్ట్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ దీస్ ఆఫీసర్స్ ఎలా ఉంటుంది అనంటే, మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వాళ్ళకి దాని మీద అవగాహన ఉంటుంది. ఓకే. వాళ్ళు చదువుతారు కాబట్టి కోర్స్‌లో. తర్వాత పొటెన్షియల్ సోర్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ డెలివరీ ప్రజెంటేషన్స్ టు ద ఐడెంటిఫైడ్ కస్టమర్ సెగ్మెంట్స్ అంటే ఏ కస్టమర్స్ తోటి ఎలాగా ప్రెజెంట్ చేయాలి అని చెప్పేసి ప్రజెంటేషన్స్ వాళ్ళని ఆకట్టుకోవడం అనేది వాళ్ళకి సబ్జెక్ట్‌లో వాళ్ళు స్పెషలైజ్ చదువుతారు కాబట్టి అది. నెక్స్ట్ అంటే రైట్ సెల్లింగ్ టు దట్ టార్గెటెడ్ గ్రూప్. వాళ్ళకి టార్గెట్ గ్రూప్స్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకి వీళ్ళు రైట్ సెల్లింగ్ టు దట్ టార్గెటెడ్ ఆఫ్ దట్ రైట్ గ్రూప్ కస్టమర్ గ్రూప్‌కి చేస్తుంటారు. అండ్ సేల్స్ కన్వర్సేషన్స్ అంటే మార్కెటింగ్‌లో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎ స్కిల్. అంటే ఇంప్రెసింగ్ దట్ కస్టమర్స్ అండ్ ఆహ్, ఆహ్, డీలింగ్ విత్ దట్ కస్టమర్స్ ఇన్ ఏ మ ప్రొఫెషనల్ వే అది మాట. నెక్స్ట్ క్లోజింగ్ ద లీడ్స్ విత్ సేల్స్ తర్వాత క్లోజింగ్ ద లీడ్స్ సేల్స్. నెక్స్ట్ కాంప్లయన్స్ ఆఫ్ ప్రామిసెస్ మేడ్ అండ్ కన్ఫర్మింగ్ ఆఫ్ ద సర్వీసెస్ డెలివరీ స్టాండర్డ్స్ కాంప్లయన్స్ అన్ని కూడా వాళ్ళు ఎ ఎగ్జిక్యూట్ చేసి ప్రామిసెస్ నిలబెడతారు. తర్వాత ఫాలోయింగ్ అప్ విత్ ద ఆపరేషనల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ప్రాసెస్ అండ్ డెలివరీ ఆఫ్ దట్ ప్రొడక్ట్స్ సోల్డ్. అలాగే డిపార్ట్మెంట్ తోటి కన్సర్న్ డిపార్ట్మెంట్‌తో కోఆర్డినేట్ చేసి వాళ్ళు ఆపరేషనల్ డిపార్ట్‌మెంట్. దాంట్లో ఎఫెక్టివ్ ప్రాసెస్ డెలివరీ ప్రొడక్ట్స్‌లో వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఇదంతా కూడా ఈ స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ రోల్ మాట. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అనేటప్పటికి డీఎస్ఏస్ అంటాం. వీళ్ళు చేసేది ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్ అనేది అపాయింటెడ్ బై ద బోర్డ్ టు సోర్స్ బిజినెస్ ఫర్ దెమ్ ఆన్ ఏ ఫీజ్ బేసిస్. వాళ్ళ కమిషన్ అంటే ఔట్‌సోర్సింగ్. వాళ్ళు కమిషన్ బేసిస్ మీద చేస్తాం. వాళ్ళు ఏదైతే ఎన్నైతే మనకు తీసుకొస్తారో కస్టమర్స్ క్లయింట్ బేస్‌ని తీసుకొస్తారో సో, వాళ్ళ బిజినెస్‌ని బట్టి మనం ఫీజ్ పే చేస్తామన్నమాట. సో, డీఎస్ఏస్ ఆర్ ప్రైమరీలీ ఎంగేజ్డ్ ఇన్ సోర్సింగ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ రిటైల్. జనరల్‌గా ఏంటంటే వీళ్ళు మనం ఏ ఏరియాస్ తీసుకుంటాం క్రెడిట్ కార్డ్స్, రిటైల్ లోన్స్‌లో మనం తీసుకుంటాం వీళ్ళని. ద ఎంప్లాయీస్ ఆఫ్ ద డీఎస్ఏస్ ఆర్ సెల్ క్రెడిట్ కార్డ్స్ ప్రొడక్ట్స్ అండ్ మేక్ ది కస్టమర్స్ ఫాల్ ఇంటు ఎ డెట్ ట్రాప్ బై మిస్‌యూజింగ్ దట్ ఆహ్, కార్డ్స్. Next, same is the case with the mis-selling of retail loans, and in this space, the pricing of the loans are not explained clearly. దీనివల్ల వచ్చేదేంటంటే ఈళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అన్‌స్కిల్డ్ పీపుల్. అఫ్‌కోర్స్ నౌ-ఏ-డేస్ వాట్ హ్యాపెండ్ ఈస్ ఏబీఎఫ్ అనేది ఒకటుంది కాబట్టి వీళ్ళకి మినిమమ్ క్వాలిఫికేషన్స్ అవి పెడుతున్నారు కాబట్టి ఓకే. బట్ యూజువల్‌గా జనరల్‌గా ఏంటంటే దే విల్ బి ఆల్సో ట్రైన్డ్ బై దట్ ఏజెన్సీస్ అండ్ ఎంగేజ్డ్ ఫర్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్. So ultimately, this will result in dissatisfaction for the customers and reputation for that bank. జనరల్‌గా వీళ్ళతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, హౌ టు హ్యాండిల్ విత్ ద కస్టమర్స్ అండ్ హౌ టు ఆహ్, ప్రమోట్ థీస్ ప్రొడక్ట్స్ అని దాంట్లో వీళ్ళకి తక్కువ అవగాహన ఉంటది కాబట్టి, వీళ్ళు ఎక్స్టర్నల్‌ను లో పెయిడ్ అండ్ ఔట్‌సోర్సింగ్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ వైస్‌గా తక్కువ ఉంటది కాబట్టి, వీళ్ళ వల్ల వచ్చే రిస్క్ ఏంటంటే రెప్యుటేషన్ అనేది బ్యాంక్‌కి ఎఫెక్ట్ ఇస్తది. సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే కనుక వీళ్ళు. సో, బిజినెస్ పెరగడం పోగా కొంచెం రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో, వాట్ టైప్ ఆఫ్ రిస్క్ అంటే రెప్యుటేషన్ రిస్క్ ఈస్ ఆల్వేస్ దేర్ అని చెప్పాలి. డీఎస్‌ఈఎస్ ఫోకస్ ఆన్ ప్యూర్ సెల్లింగ్ బై పుషింగ్ ద ప్రొడక్ట్స్ దెన్ ఎఫెక్టివ్ మార్కెటింగ్. వీళ్ళు చేసేదేంటంటే ప్రొడక్ట్స్ పుషింగే ట్రై చేస్తారు తప్పితే ఎఫెక్టివ్ మార్కెటింగ్
అండ్ వెరిఫైయింగ్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ అంటే కస్టమర్‌కి ఎక్స్‌పెక్టెడ్ లెవెల్‌లో వీళ్ళు చేసి మార్కెటింగ్ స్కిల్ డెవలప్ చేసి బ్యాంక్‌కి కంట్రిబ్యూట్ చేస్తారంటే అందులో తక్కువ. వాళ్ళంత ఎఫెక్టివ్‌గా చేయలేరు. బట్ ప్రొడక్ట్స్ సెల్లింగ్‌లో ఎందుకంటే కమిషన్ బేసిస్ కాబట్టి పుషింగే చేయడానికి బిజినెస్ పెంచడానికి ఏదో రకంగా చేస్తారన్నమాట. అలాగే టై అప్ విత్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మామూలు. నెక్స్ట్ బ్యాంక్స్ ఎంటర్ ఇంటూ టై అప్స్ విత్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్ ఫర్ ఎక్స్టెండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్. బ్యాంక్స్ సమ్‌టైమ్స్ టై అప్ అవుతాం. ది టై అప్ విత్ బిల్డర్స్. జనరల్‌గా ఏంటంటే బిల్డర్స్‌తో గనుక టై అప్ అయ్యారనుకోండి, ఆ ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా వీళ్ళకొచ్చినప్పుడు వీళ్ళకి ఒక రకంగా ఏంటంటే క్లయింట్స్ ఎత్తుక్కోక్కర్లేకుండా బిల్డర్సే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్రిఫర్డ్ ఫైనాన్షియర్ ఫర్ ఎక్స్టెండింగ్ హోమ్ లోన్స్ టు ప్రాస్పెక్టివ్ బయర్స్. టైప్స్ విత్ ఆటో డీలర్స్. అలాగే ఆటో డీలర్స్‌తో గనక టై అప్ అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క వెహికల్స్ లోన్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే టైప్ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్‌డిఎఫ్‌సి వీళ్ళంతా చేసేదంతా ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ దే విల్ ఫాలో. అలాగే శాంక్షనింగ్ ఆఫ్ పర్సనల్ లోన్స్ అండర్ టైప్ విత్ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్. సాలరీడ్ అంటే ఎంప్లాయీస్‌కే కదా ఇచ్చేది. అది ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కావచ్చు. సో, ఇక్కడ అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ డిస్బర్స్డ్ విత్ టై అప్ బేసిస్ ఆల్. ఈ టై అప్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి మనకి బిజినెస్ ఈజీగా పెనెట్రేట్ అవుతుంది వీళ్ళ ద్వారా. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ బిజినెస్. సో, అట్ దట్ సేమ్ మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఈజీగా వాళ్ళు పెనెట్రేట్ చేస్తారు మార్కెటింగ్‌లో ప్రొడక్ట్స్‌ని. అదొక అడ్వాంటేజి. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, తర్వాత ఆహ్, స్పెషలైజ్డ్ కింద ఉంటారు కాబట్టి దేనికి దాని సెగ్మెంటేషన్స్ తోటి మనకు వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ కూడా ఎక్కువ ఆహ్, హై లెవెల్‌లో హై వాల్యూమ్‌లో మనకు వెళ్తుందన్నమాట. సో, దీస్ ఆర్ ద పాయింట్స్ ఫ్రమ్ దిస్ చాప్టర్. ఇట్ ఈస్ వెరీ స్మాల్ చాప్టర్. ఓకే. థాంక్ యూ.